తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, మీ మిక్కిలి కృపచేత కనికరము చేత గడిచిన కాలమంతా మమ్మను క్షేమంతో ఆరోగ్యంతో కాపాడి ఇదను ప్రభువా నీ ప్రశస్తమైన పుణ్య వాక్కు నీ మాటలు వినుటకు ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రం. ప్రభువా, అనుదిన కృపను ఈ శీర్షికలో ఈ దినము మేము నీ పిలుపును గూర్చి మేము నేర్చుకొనబోతున్నాం. నీవు పని చేస్తున్న దేవుడవు, ఎల్లప్పుడూ పని కలిగి ఉన్న దేవుడవు. ఈ పని కొరకు మనుషులను నీవు సాధనములుగా వాడుకొనుచున్నావు. నీ పిలుపు వలన అనేకమైన భక్తులు, విశ్వాసులు, నీ యొక్క సేవకులు, నీ జనులు నీ చేత వాడబడి ఉన్నారు. నీ పిలుపుకు లోబడి నీ చిత్త ప్రకారం నీ పనులను నీ లోకంలో జరిగించారు. ఈ దినము కూడా నీ వాక్యము ద్వారా అబ్రహాము జీవితం ద్వారా మేము నేర్చుకునే కృప దయచేయండి. మాతో మాట్లాడమని దీవించమని ఘనతమయ ప్రభావం మీరు పొంది మమ్మల్ని ఆశీర్వదించము. యేసు పరిశుద్ధ పుణ్య నామమున మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినం అనుదిన కృపను ఈ శీర్షికలో ఈ దినం మనము దేవుని యొక్క కార్యములలో విశేషమైనది ఆయన పని, ఆయన చేయుచూ ఉండిన పని చేయు దేవుడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. పని చేయుచున్న దేవుడు. ఆ పనిలో ఆయన అయోగ్యము అపాత్రులము ఎన్నికలేని వారమైన మనుషులను కూడా ఆయన తన యొక్క సాధనములుగా వాడుకొనుచూ ఉన్నాడు. పనిముట్లుగా వాడుకుంటున్నాడు, పాత్రలుగా వాడుకుంటున్నాడు. అట్టి వారిలో ఈ దినం మనం అబ్రహాము అనే దైవజనుని గూర్చి, దేవుని యొక్క పిలుపు పొందిన అబ్రహాము మన విశ్వాస జీవితమునకు మూలపితరుడు. దేవునితో సంబంధం అంటే విశ్వాస సంబంధమే. నమ్మిక, ఆయన మాటలకు, దేవుని మాటలకు లోబడుట, వినయముతో విధేయతతో ఆయన పనులు ఈ లోకములో జరిగించుట, తద్వారా దేవుని నామమును మహిమపరచుట. ఈ యొక్క విశేషమైన ఆత్మీయ మాటలు మనం ఈ దినము అబ్రహాము జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఈ దినం ఈ మాటలు మనం వింటూ ఉండగా దేవుని పని ఈ లోకములో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునిలో ఉండే విశేషమైన కార్యక్రమం ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ పని కలిగి ఉండేవాడు, పని చేస్తూ ఉన్నవాడు. దేవుని పని ఈ లోకములో జరుగుతూ ఉండాలి. అది ఆకాశములు అందులో సమస్తము, ఇంకా లోకములో సృష్టి యావత్తు ఆయన మాట
అనుసరించి, ఆయన వాక్కును అనుసరించి అది దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. కలుగును కాకంటే సమస్తము కలిగింది. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి పని అనేది దేవుని యొక్క విశేషమైన గుణలక్షణం. ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా కేవలము తిని త్రాగి పరుండి నిద్రపోయి తన జీవితంలో సుఖాలు సౌఖ్యాలు వీటి కొరకు మాత్రం కాదు. పని అనేది ఒక ముఖ్యమైన అంశం. నీవు ఏ పని కొరకు పిలువబడ్డావు, ఏ పనిని నీవు చేయుటకు దేవుడు నీకు శక్తి సామర్థ్యములు అనుగ్రహించాడు, ఈ సంగతులు విశేషముగా ప్రతి మనుష్యుడు తెలుసుకోవాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ అండర్స్టాండ్, రియలైజ్ దట్ వాట్ distinctive qualities I have in order to do this work. ఈ పని చేయడానికి దేవుడు నన్ను ఆయన నియమించినాడు, పిలిచినాడనే సంగతి జ్ఞాపం చేసుకోవాలి. అంచేత దేవుని ప్రేరేపణ అనేది ప్రతి మనుష్యునికి ఉన్నది. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు పని చేయాలి. ఎందుకంటే పని ద్వారా we come in contact with the other people. ఇతర మనుషులతో కూడా మనము వారితో సంబంధం కలిగి ఉంటాం, వారిని గురించి తెలుసుకుంటాం, వారి గుణగణాలు తెలుసుకుంటాం. ఎవరితో మనము ఎక్కువగా స్నేహంగా ఉండగలం, ప్రేమగా ఉండగలం, ఏ పనులలో ఎవరు మనకు సహాయకులుగా ఉంటారు, మనం ఎవరికి సహాయకులుగా ఉంటాము, ఇటువంటివన్నీ కూడా ఈ పని ద్వారానే మనము గ్రహింపులోనికి వస్తాము. అంచేత ప్రతి మనుష్యుడు ఈ లోకంలోనికి కేవలం తిని తాగి పండుకోవడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాడు. We have all come into this world to do some kind of work. ఏదో ఒక పని మనం చేయాలి, పని చేయాలి. అంచేత పని చేయడానికి దేవుడు ప్రతి మనుష్యుని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, ప్రతి మనుష్యుని ఆయన పిలుస్తూ ఉంటాడు. అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. దేవుని కొరకు పిలిచినాడు అని చెప్పనంటే ఇక్కడ మనం కొన్ని మాటలు చూస్తున్నాం. ఆయన దేని కొరకు పిలిచాడు? నంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అది దేవుడు ఆ పని కొరకు అబ్రాహాము అని ఆయన పిలిచాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అనేకమైన వంశములు, జనములు, జనాంగములు, విస్తారమైన జన సమూహములు నీలో నుండి వస్తాయి. వారికి నీవు ఒక ఆదర్శప్రాయమైన వారుగా ఉండాలి. కాబట్టి ఆ పని నీవు చేస్తూ ఉంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమిటి ఆశీర్వాదము? ఈ మాటకు మనము గ్రహింపు కలిగి ఉండాలి. ఏ మాట అంటే ఆశీర్వాదము అనే మాట. ఆశీర్వాదం అనే మాటలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క స్వభావ లక్షణం ఆశీర్వాదము అనేది ఆయనలో ఉన్నది. దేవునిలో ఉన్న లక్షణం ఏంటంటే ఆశీర్వాదం. ఈ లోకములో ఒక జిల్లేడు చెట్టుని తీసుకోండి, దాన్ని మీరు వేరు దగ్గర కోసినా తెల్లటి పాలు వస్తాయి, కాండములో కోసినా తెల్లటి పాలు వస్తాయి, ఆకుల్లో కోసినా, మొగ్గల్లో కోసినా, ఆ చిగురుటాకు చివరిలో కోసినా కూడా పాలే వస్తాయి, తెల్లటి పాలు వస్తాయి. అది దాని స్వభావ లక్షణం. అయితే ఆ పాలు మనం దేనికి ఉపయోగించాం? ఈ లోకంలో కొన్ని జంతువులు ఉన్నాయి, చక్కగా పాలు ఇస్తాయి, ఆ పాలు మనకు ఉపయోగం.
గేదెలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, ఇవన్నీ పాలిచ్చే జంతువులు. ఇంకా అనేకమైన ఇతర జంతువులు ఉన్నాయి. అవి తమ సంతానం, తమ పిల్లలకు పాలిస్తాయి. అవి వాటి పోషణ కొరకు ఉపయోగకరంగా ఉంటాయి. దేవుని స్వభావ లక్షణం ఏంటంటే ఆశీర్వాదము. ఆశీర్వాదములో ఏముందంటే మనస్సు నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది, అనేకులకు ఉపయోగకరమైనదిగా ఉంటుంది ఆశీర్వాదం అనేది. అంతేగాని నేను బాగుంటే చాలు అనే స్వార్థము కానీ, స్వప్రయోజనం కానీ, నాకే ఇది ఉపయోగపడాలి అనేటటువంటి స్వీయము, స్వాంతము అంటారు దాన్ని. స్వయం, అహం, నేను అనేది కాదు. నేను ఇతరుల కొరకు ఉపయోగపడాలి, ఇతరుల క్షేమం కొరకు ఉపయోగపడాలి, ఇతరుల మేలు కొరకు ఉపయోగపడాలి, ఇతరుల జీవితాలకు నా ద్వారా ఏదో కొంత గొప్ప ప్రయోజనం కలగాలి. అదే ఆశీర్వాదం అంటే. అంతేగాని ఆశీర్వాదం అంటే తిని త్రాగి పరుండటం కాదు. we are to be useful to people, helpful to people. People should know that we love them. We really feel that వారి యొక్క అభివృద్ధి మనం కాంక్షిస్తాం. వారు గొప్పగా ఉండాలి, ఎదగాలి, అభివృద్ధి పొందాలి, దీవించబడాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అది ఆశీర్వాదం. దేవుల్లో ఉన్నది అదే. మనుషులు అందరూ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, వారు అభివృద్ధి పొందాలి, ఫలించాలి, వృద్ధి పొందాలి. అది ఆశీర్వాదం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఎన్ని సంవత్సరాలైందండి అబ్రాహాము అనే ఆ వ్యక్తి ఆ కల్దీల ఊరిలో నుండి బయటకు లోకానికి తెలిసింది? ఎన్నో వేల సంవత్సరాలైంది. ఈరోజు వరకు కూడా అబ్రహామును మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఈ దినం ముస్లిం సోదరులకు ఒక విశేషమైన పండుగ దినం. అదేదంటే బక్రీద్ పండుగ. బకర్ కా ఈద్ అంటారు దాన్ని. పండుగ ఒక మేక పిల్లనో గొర్రెనో మరి ఆయన దేవునికి సమర్పించినటువంటి పండుగ. వారు కూడా అబ్రాహామును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇబ్రహీం అనే పేరుతో పిలుచుకుంటారు. జనములకు తండ్రి. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్. జనాంగములకు తండ్రి ఆయన. కాబట్టి ఈ అబ్రాహాం అనే పేరు ఆయన ఒక శాశ్వతమైన, దీవెనకరమైన, మేలైన, ఆశీర్వాదకరమైన పేరుగా దానిని ఆయన గొప్పగా చేసినాడు. ఈవెన్ టుడే we remember Abraham. Our Muslim friends remember him as Ibrahim. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. You are more useful to people, helpful to people. You only think of the development and upcoming of the people in their lives. వారి జీవితాల్లో వాళ్ళు వృద్ధి పొందాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, దీవించబడాలి, నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మేలు, ఆశీర్వాదము, దీవెన వారు పొందాలి. ఇది ఆశీర్వాదం అంటే. ఈ లోకములో ఎట్లా ఉన్నాం మనం? ఆర్ వి రియల్లీ ఏ బ్లెస్సింగ్ టు పీపుల్ అరౌండ్ అస్? వారు ఎవరైనా కావచ్చు.
ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ఏ జాతి, ఎటువంటి మనుషులైనా కావచ్చు. ఆల్ దే ఆర్ క్రియేషన్ ఆఫ్ గాడ్. వారందరూ దేవుని యొక్క సృష్టి అయిన దేవుని పోలికగా సృజించబడిన మనుషులే. కాబట్టి వారందరినీ మనం ప్రేమించాలి. వారందరి అభివృద్ధిని, వారి యొక్క మేలును, వారు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలి, నెమ్మదిగా సమాధానంగా ఉండాలి. ఇటువంటి అభిప్రాయంతో మనం ఉండాలి. అదే ఆశీర్వాదం అంటే. అంతేగాని నాకు ఇన్ని ఇళ్ళున్నాయి, ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంకా నాకు అది ఉంది, ఇది ఉందని మనుషులు తమను గూర్చి గొప్పగా వారికి కలిగిన స్థిర చరాస్తులను గూర్చి, సంపదలను గూర్చి గొప్పగా చెప్పుకోవడం కాదు. దేవుడు మమ్మను బహుగా దీవించాడండి, దేవుడు మమ్మను బహుగా ఆశీర్వదించాడు. ఈ మెటీరియల్ బెనిఫిట్స్, మెటీరియల్ ప్రాస్పారిటీ ఈజ్ నో ప్రాస్పారిటీ ఎట్ ఆల్. ఇహలోక సంబంధమైన ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సంపదలు ఇవన్నీ కూడా ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే మనస్సున నెమ్మది కలిగి ఉండడం, మన చుట్టూ ఉన్న మనుషులకు ఆ నెమ్మదిని పంచిపెట్టడం, సమాధానం పంచిపెట్టడం, ప్రేమ పంచిపెట్టడం, ఉపకారం పంచిపెట్టడం, సహాయం చేయడం, వారి పట్ల కనికరము, జాలి, నీతి, న్యాయముగా ప్రవర్తించడం, ఇది ఆశీర్వాదం అంటే. దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ బ్లెస్సింగ్. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉండే ప్రజలకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నేను దూషించువాని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. ఇది దేవుని యొక్క విశిష్టమైన ప్రత్యేకమైన పిలుపు. ఈ పిలుపు ఈ లోకములో ఉన్న గొప్ప పిలుపు. ఇది దేవుడు మనుషులకు ఇచ్చే పిలుపు. ఈ పిలుపును సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా గ్రహించాలి. ఒక వ్యక్తి దేవుని వలన పిలువబడ్డానికి ముఖ్యమైన అవసరత ఏది అంటే దేవునిని ఎరిగి ఉండడం, దేవునిని గూర్చిన విశేషమైన జ్ఞానము కలిగి ఉండడం, తెలుసుకోవడం, దేవుడెట్టివాడో తెలుసుకోవడం, తద్వారా ఆయన చెప్పిన ప్రతి మాటకు వినయముతో, విధేయతతో లోబడుట అనేది ఈ పిలుపులో ఉంటుంది. అబ్రాహాము అలాగూ దేవుని గూర్చి తెలుసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అబ్రాహాము ఒక విగ్రహారాధికుడే. కేవలము బొమ్మలు చేసుకొని అమ్మేవాడు. ఆ కల్దీయుల ఊరు అనే పట్టణంలో వారి యొక్క జీవనోపాధి అది. ఒక బొమ్మలు చేసుకునేవాడిని దేవుడు పిలిచాడు. దేవుడు తను గూర్చిన సత్యము అతనికి ఎరుకపరుచుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క వ్యక్తి, అబ్రాహాము అనే వ్యక్తి గ్రహించుకున్నాడు. కనుక ఎవరైనా ప్రేమిస్తే వారు చెప్పిన మాట వినడానికి మనసుకు ఇష్టం పడుద్ది. అతన్ని మనం ప్రేమించకుండా ఉంటే, అతను ఎవరో మనకు తెలియకుండా ఉంటే, అతని గురించిన సంగతులు తెలియకుండా ఉంటే, అతను ఏదైనా చెప్తే మనం వెంటనే లోబడడం అనేది జరుగుద్దా? జరగదు. సో అతను మనకు తెలిసి ఉండాలి, మనం అతను ఎరిగి ఉండాలి, మనం అతని యొక్క గుణలక్షణాలు ఎరిగి ఉండాలి. అతడు మనను ప్రేమిస్తున్నాడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమను మనం బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చెబితే అది వెంటనే వినయముగా లోబడి, విధేయతగా లోబడి ఆయన చెప్పిన ప్రకారం మనము చేయడానికి అవకాశం ఉంటుంది. అబ్రాహాం అలాగ చేశాడు.
నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఎవరో తెలియదు, ఆయన ఎవరో నన్ను ఎక్కడికో వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు అంటే మనం ఆ అబ్రాహాము ఆ దినం వెళ్ళగలిగేవాడా? కాదు. అతడు దేవునిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. విగ్రహారాధకుడే కానీ అతని యొక్క అంతరంగంలో దేవుని గూర్చినటువంటి భక్తి ఉంది, నమ్మకం ఉంది, దేవుడున్నాడు అనే సంగతి తెలుసుకున్నాడు. విశ్వాసం అనగా దేవుడున్నాడు అని నమ్మడం. తన్ను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని ఉంటుంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. కాబట్టి దేవునిని ఎరిగిన వాడు దేవుని యొక్క మాట వెంటనే మనస్సులో లోబడుటకు మరి విధేయత చూపడానికి తన మనస్సు పూర్తిగా అంగీకారంగా ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళడానికి, తను ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడికి తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో, తన అవసరాలేంటి, తన అక్కర్లేంటి అన్నీ ఎవరు చూస్తారు? ఇదేం లేదు, ఆయన చూడగలడు, నా ప్రతి అవసరం తీర్చగలడు, నాతో పాటు ఆయన ఉన్నాడు. ఆ నమ్మికతోనే ఈ అబ్రాహాము అనే వ్యక్తి కల్దీయుల ఊరు నుంచి బయలుదేరాడు. తన దేశము నుండి బయలుదేరాడు, తన బంధువుల యొద్ద నుండి బయలుదేరాడు, తన తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరాడు. నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క సంపూర్ణ సమర్పణము ఈ అబ్రాహాము అనే వ్యక్తిలో కనబడతా ఉంది. దేవుని పిలుపు, ఆ పిలుపుకు పరిపూర్ణమైన మనస్సు, హృదయం అంతటితో, మనసు అంతటితో పరిపూర్ణంగా లోబడడం, ఆయన ఇష్టము జరిగించడానికి బయలుదేరి ప్రయాణమై వెళ్ళినాడు. నా ఇష్టం కాదు ప్రభువా, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తము, నీ ఇష్టము, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తా, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఏమి తినమంటే అది తింటా, ఎక్కడ ఏమి చేయమంటే అది చేస్తా. ఇది సమర్పణమని. కాబట్టి అబ్రాహాము యొక్క ఈ యొక్క పిలుపులో ఏముందంటే పరిపూర్ణమైన సమర్పణం ఉన్నది, పరిపూర్ణమైన నమ్మిక ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి పూర్తిగా మనోవాక్కాయ కర్మలలో దేవునికి లోబడినాడు. ఇది ఈ దినం మనం నేర్చుకునే విషయం. ఆశీర్వాదం పొందాలా, నీవు నెమ్మది అనుభవించాలా, సంతోషము కావాలా, సమాధానం కలిగి ఉండాలా, ఇతరులకు ప్రయోజనకరంగా నీ జీవితం ఉండాలా, దేవుడు చెప్పే ప్రతి పనిని నీవు పరిపూర్ణ విధేయతతో లోబడుతావా? అట్టి పరిస్థితిలో ఉంటేనే నీ జీవితంలోనికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదము అనే వరం నీకు దొరుకుద్ది. ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎంత గొప్ప జనం, ఎంత గొప్ప జనమో ఆనాడు అబ్రాహాముకు తెలియదు, కానీ ఈనాడు మనకు తెలుసు అది ఎంత గొప్ప జనమో. అబ్రాహాము, అతని కుమారుడు ఇస్సాకు, అతని కుమారుడు యాకోబు, ఆ యాకోబు యొక్క సంతానం ఇశ్రాయేలు జనాంగం, ఏ గ్రేట్ నేషన్, ఓటమి ఎరుగని ఆ జనాంగం. నేడు కూడా ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ స్టిల్ అలైవ్.
జీవించే ఉంది అది ఆ జనాంగం. చాలా అవటానికి దేశం చిన్నదే, జనాంగం చిన్నదే, కానీ చాలా బలమైన ప్రజలు. కారణం ఏంటంటే వారు నమ్మిన దేవుడు, వారితో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు ఎల్ షద్దాయ్, గొప్ప దేవుడు వారితో ఉన్నాడు. అంచేత వారు దేనికి భయపడరు. వారి చుట్టూ 7 శత్రు రాజ్యాలు ఉన్నాయి, భయం లేదు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు మాతో ఉన్నాడు. మా దేవుడే మా పక్షాన యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే అనే దావీదు యొక్క స్లోగన్ నమ్మినటువంటి ప్రజలు వీరు. గొప్ప జనం, ఆకాశ నక్షత్రాలంత గొప్ప జనం, సముద్రపు ఇసుగు రేణువులంత గొప్ప జనం. ఆనాడు అబ్రాహాముకు తెలియదు, ఊహించుకోలేదు. ఆ గొప్ప జనం అంటే ఏంటో తెలియదు. నీ నామమును గొప్ప చేస్తాను అంటే కూడా తెలియదు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అంటే కూడా ఏం తెలియదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, ఈ దేవుడు చాలా ప్రేమ గలవాడు, ఈ దేవుడు విశ్వసనీయుడు, నమ్మదగిన దేవుడు. ఆయనకు లోబడమే, ఆయన మాటకు లోబడి వెళ్ళడమే. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఇదేమి అక్కర్లా, అన్నీ ఆయన చూసుకోగలడు అని నమ్మడమే. అది ఆనాడు అబ్రాహాములో ఉన్నటువంటి విశేషమైన జీవితం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను కదా. పరిపూర్ణంగా ఆయన దేవుడు ఏం చెప్పాడో ఆ మాటకు లోబడి వెళ్ళడం అనేది ఈ వ్యక్తి జీవితాన్ని, ఎంత గొప్ప జనం ఈ దినాన్ని కూడా ఆ వ్యక్తిని లోకమంతా జ్ఞాపకం చేసుకుంటా ఉంది. అబ్రహాం అని మనం పిలుస్తున్నాం, ఇబ్రహీం అని మన ముస్లిం సోదరులు పిలుస్తున్నారు. బట్ స్టిల్ ద నేమ్ ఆఫ్ దిస్ గ్రేట్ పర్సన్ ఈజ్ బీయింగ్ రిమెంబర్డ్ ఆల్ త్రూ ద డేస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనుషులు జీవించినంత కాలం జ్ఞాపకం చేసుకుంటారు ఈ అబ్రహాం అనే వ్యక్తిని. కారణం ఆయన దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంది, ఆయన మాటకు లోబడ్డం అనేది ఉంది. ఆయన చెప్పిన ప్రకారం ఇతడు చేసినాడు కనుక అతని జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించినాడో ఇదినో మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను. ఈ వ్యక్తి ఆశీర్వాదంగా ఉన్నాడు. ఈ వ్యక్తిని ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎవరు ఈ వ్యక్తిని శపిస్తారో వాళ్ళను శపిస్తాడు దేవుడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ చరిత్రలో మనం చూసాం. ఎంతమంది, ఎన్ని దేశాలు, అటు రష్యా వాళ్ళు కావచ్చు, జర్మనీ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎన్ని జనాంగములు ఈ యూదులు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలని వీరిని హింస పెట్టారో, బాధ పెట్టారో, శ్రమ పెట్టారో. వాళ్ళనేమి దేవుడు వదిలిపెట్టలేదే, వాళ్ళని కూడా ఆయన చితకబాదాడు. జర్మన్స్ని కానీ, రష్యన్స్ని కానీ, ఇంకా ఇతర జనాంగాలు కానీ, వారి మీద ప్రేమ చూపించిన వారికి దేవుడు ప్రేమ చూపించాడు. వారిని దీవించిన వారిని ఆయన దీవించాడు. వారి పట్ల మంచిగా వ్యవహరించిన వారి పట్ల దేవుడు కూడా మంచిగా వ్యవహరించాడు. వారిని శత్రువులుగా భావించి వారిని అణగదొక్కాలని చూస్తే వాళ్ళని దేవుడు అణగదొక్కేశాడు. వాళ్ళు శపించబడ్డారు. అడాల్ఫ్ హిట్లర్ కానీ, ఇంకా ఎవరెవరు కానీ ఈ ప్రజలను హింసించాలని చూశారో వాళ్ళందరినీ దేవుడు శిక్షించాడే కానీ వదిలిపెట్టలేదుగా. దేవుని నామముకు స్తోత్రం. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను,
నేను దూషించు అని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అది ఈ వ్యక్తి జీవితమును ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, స్మరిస్తూ ఉంటారో, వారందరినీ దేవుడు దీవిస్తూ ఉన్నాడు. నీ యందు ఆశీర్వాదం. దేవుని ప్రజలారా, ఈ దినం మనం దేవుని యొక్క వాక్యములో వినేది అంటే దేవుని పిలుపు. ఆ పిలుపుకు లోబడిన ఈ అబ్రాహాము అనే వ్యక్తి ఆశీర్వాదమునకు మూల కారణంగా ఉన్న వ్యక్తి, దీవించబడిన వ్యక్తి. అతని వలన అనేక జనాంగములు దేవుడు దీవించాడు. ఎవరు ఇతన్ని హింసించారు, బాధించారు, శపించారో వాళ్ళని దేవుడు వదిలిపెట్టల. వాళ్ళని శపించాడు, వాళ్ళని బాధ పెట్టాడు. పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. ఇదనో మనం చదువుతున్న అబ్రాహామును పిలిచినాడు దేవుడు. అనేక మంది దేవుడు ఈ లోకంలో ఈనాడు వరకు కూడా పిలుస్తూనే ఉన్నాడు. ఒకనాడు మోషేని పిలిచాడు దేవుడు మండుచున్న పొద దగ్గర సినాయి పర్వతంలో. ఆ పిలుపుకు మోషే లోబడ్డాడు. ఆ పిలుపు వలన మోషే ద్వారా ఒక గొప్ప జనాంగం, దేవుని జనాంగమును ఆయన విడుదల చేసి రక్షించాడు. తన జనాంగముగా ముద్రించుకున్నాడు. ఈనాడు కూడా అనేక మంది భక్తులు, ఇర్మియా అనే భక్తుడు తల్లి గర్భములోనే రూపించుకున్నాడు అతన్ని. నేను బాలుడనే అని అంటాడు అతను, చిన్న పిల్లాడు. కానీ దేవుడు చెప్పాడు, బాలుడు అనవద్దయ్యా, నువ్వు, నేను నిన్ను పిలిచాను, నీ నోట నా మాటలు ఉంచుతున్నాను, నేను నిన్ను బలంగా వాడుకుంటానన్నాడు. దీవించాడు దేవుడు. అలాగ అనేక మంది ప్రవక్తలను పిలిచాడు దేవుడు, రాజులను పిలిచాడు దేవుడు. వారిని తన నామ మహిమ కొరకు వాడుకున్నాడు. నూతన నిబంధన కాలంలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడు. ఆయన లోకములో జాలరులైన వారిని పిలిచాడు. ఈ ఆంద్రేయ, పేతురు అనేవారు, జబదయి కుమారులకు యోహాను, యాకోబు అనే వారిని పిలిచాడు. శిష్యులను పిలిచాడు ఆయన. ఆ పిలుపుకు లోబడిన ఆ శిష్యులను దేవుడు దీవించుతూనే ఉన్నాడు. ఈనాటి వరకు వారు దీవెనకరంగా ఉన్నారు. లోకంలో అనేకమైన గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పిలిచాడు, సైంటిస్టులను పిలిచాడు, ఇంజనీర్స్ని పిలిచాడు, డాక్టర్స్ని పిలిచాడు, ప్రొఫెసర్స్ని, టీచర్స్ని పిలిచాడు, నర్సెస్ని పిలిచాడు. ఇంకా అనేకమైన ఉద్యోగాల్లోకి పశువులు కాచుకునే ఒక కాపరిని పిలిచాడు, ఆమోసు అనేవాడిని. మేడికాయలు ఏరుకుని అమ్ముకునేవాడు అతను. కానీ ఒక ప్రవక్తగా దేవుడు ఆయన వాడుకున్నాడు. అలాగే ఈనాడు కూడా ఎంతోమంది దేవుని సేవకులను ఆయన తన సేవ కొరకు పిలుస్తూనే ఉన్నాడు. ఆ పిలుపుకు వారు లోబడినప్పుడు దేవుడు ఎంత ఘనంగా, ఎంత బలంగానో వారిని వాడుకున్నాడు దేవుడు. మనము మన కాలంలో చూసినట్టుగా అనేక మంది దైవజనులను దేవుడు ఆయన యొక్క నామ మహిమ కొరకు ఆయన పిలిచినాడు. పౌలుని పిలిచాడు. దుర్మార్గుడిగా ఉన్న సౌలును పౌలుగా ఆయన వాడుకున్నాడు. సైలస్ని, తిమోతిని పిలిచాడు దేవుడు, వాడుకున్నాడు. అలాగే మరి ఎంతోమంది దైవజనుల్ని పిలిచాడు. బక్సింగ్ గారని ఆయన ఒక ఇంజనీర్, ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాడు. దేవుడు ఆయన పిలిచాడు. ఆయన ద్వారా అనేకమైన సంఘములు, క్రైస్తవ సమూహములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సాధు సుందర్ సింగ్ అని పిలిచాడు దేవుడు. ఆయన ద్వారా అనేక మందికి సువార్త ఆయన అందించాడు. మన కాలములో ఎంతోమంది దైవజనుల్ని దేవుడు పిలిచినాడు.
ఆయన తన సేవ కొరకు ఆయన వాడుకుంటూ ఉన్నాడని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఉన్న డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారిని దేవుడు పిలిచాడు. గొప్ప సేవ ఆయన ద్వారా జరిగింది. ఆయన పిలుపును గొప్పగా దీవించబడిన సేవగా ఉండింది. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలుచుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేనింపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచునో కనుపాపవలె కాపాడు. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలుచుచున్నాడు. గొప్ప సేవ డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి ద్వారా దేవుడు జరిగించాడు. దేవుని నామముకి స్తోత్రం. దేవుని పిలుపు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి పొద్దున్నే 6ంటికి వెళ్ళాడు, పొద్దున్నే 7 గంటలకు వెళ్ళాడు, 8ంటికి వెళ్ళాడు, 9ంటికి వెళ్ళాడు. యజమానుడు తోటలో పనిచేయడానికి రండి రండి అని పిలుస్తున్నాడు. సాయంకాలం మధ్యాహ్నం 3 గంటలకు, సాయంకాలం 5 గంటల వరకు వెళ్ళాడు. మీరెందుకయ్యా ఊరికే నిలబడి ఉన్నారు ఈ రోజంతా? రండి నా తోటలోకి రండి, నా తోటలో పనిచేయండి అని పిలుస్తున్నాడు. మా తాతగారు గోవాడ వినయ్ గారు, ఆయన ఒక బ్రిటిష్ వారి కాలంలో బంటుమల్లి ఏరియాలో ఒక మున్సిపు కారణంగా పనిచేస్తున్నాడు. గొప్ప ఆస్తిపరుడు, 50 ఎకరాలు, ఒకటే పెద్ద వ్యవసాయ భూమి ఉంది ఆయనకి. దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆ యొక్క పొలం అంతా వదిలేశాడు. ఒక సువార్థికుడిగా వచ్చాడు. స్లేటర్ ద్వారా, వుడ్ హౌస్ ద్వారా ఆ మిషనరీలకు సహాయపడ్డానికి వచ్చేసాడు. గుడివాడలో వారిని తీసుకుని వెళ్ళి కాలువల్లో ఆయన దిగి వాళ్ళ భుజాల మీదకి ఎక్కించుకొని అవతలకి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఉండేవాడు. వాళ్ళ పచ్చని మెతుకులు తిని పెట్టినా, గంజి పోసి పెట్టినా తిని తాగేవాడు. సేవ చేశాడు, సువార్థికుని సేవ. దేవుని పిలుపు పొందాడు. ఉదయం మచిలీపట్నంలో ఈ రాబర్ట్సన్ స్క్వేర్ అని అంటారు ఇప్పుడు, కోనేరు సెంటర్, అక్కడ నిలబడి ఆయన దేవుని సువార్త చెప్పాడు. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అనే సువార్త చెప్పినప్పుడు అనేక మంది దేవుని మాటలు విని వచ్చారు. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారు ఆయన మరి సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ టీచర్గా ఆయన నార్మల్ ట్రైనింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. దేవుని సేవకు రమ్మని పిలిచాడు బిషప్, లేట్ బిషప్ గ్రేట్ అజరయ్య గారు. దేవమణి, నువ్వెందుకు దేవుని సేవ కొరకు రాకూడదు అని పిలిచాడు మా నాన్నగారిని. అంతే, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి దేవుని సేవ కొరకు వచ్చేసాడు. నేను సిఐడి డిపార్ట్మెంట్లో ఫింగర్ ప్రింట్ సెర్చర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను. రాత్రి నేను పడుకొని
బెడ్ సైడ్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ప్రార్థన 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 తెల్లాళ్ళు అట్లాగే మొకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించాడు నాకు. ఒక తెరువబడినటువంటి ఒక గుమ్మం, ఒక తలుపులు తెరిచిన ఒక పెద్ద గుమ్మం కనపడింది. ఆ గుమ్మంలో నుంచి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఆ గుమ్మంలో నేను ప్రవేశించి వెళుతూ ఉంటే నా ఎదురుగుండా తలుపులు తెరుచుకుంటున్నాయి, గుమ్మాలు తెరుచుకుంటున్నాయి, తలుపులు తెరుచుకుంటున్నాయి. తెల్లార్లు ఆ దర్శనం చూస్తూనే ఉన్నాను నేను. ఉదయాన్నే మా నాన్నగారు నాకు ఉత్తరం రాశారు. హైదరాబాద్లో గన్ ఫౌండరీలో ఉన్నాను అప్పుడు నేను. ఆ ఉత్తరం రాశాను, నాయన నేను దేవుని సేవకు పంపాలనుకున్నాను, నువ్వెందుకు అక్కడ అనవసరంగా ఉద్యోగాలు వదిలేరా, వచ్చేసాయి అని పిలిస్తే నేను వెంటనే ఆ పిలుపు దేవుని పిలుపు అనుకొని నేను దేవుడు చెప్పాడు నాకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, ఇదిగో నేను నీ ఎదుట ఒక తలుపు తెరిచి ఉంచున్నాను. ఆ మాట నమ్మి నేను దేవుని సేవకు వచ్చేసాను. నా ద్వారా నా తమ్ముడు సువర్ణరాజు గారు, ఆయన మెకానికల్ డ్రాఫ్ట్స్మెన్, రైల్వేలో ఉద్యోగం వచ్చింది, అటు వెళ్లకుండా దేవుని సేవకు వచ్చేసాడు. ఆ తర్వాత చిన్న తమ్ముడు దైవాశీర్వాదం గారు పోలీస్ ఇన్స్పెక్టర్గా స్పోర్ట్స్ కోటాలో ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, కానీ దేవుడు పిలిచాడు. సువార్త సేవకు వెళ్తే దేవుని సేవకు వెళ్తాను అన్నయ్య అన్నాడు. అప్పుడు బిషప్ ఆనందరావు శామ్యూల్ తండ్రి గారు, ఆ బిషప్ గారు ఆయన్ని కలకత్తాలో ఉన్న బిషప్స్ కాలేజీకి బీడీ చదవడానికి పంపించాడు. ఆయన బీడీ చదివి తర్వాత ఇంకెన్నో గొప్ప గొప్ప డిగ్రీలు ఆయన చదివి ప్రపంచంలో ఒక మంచి ఉన్నత స్థితిలో దేవుడు ఆయన వాడుకున్నాడు. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్లోను ఇంకా అనేక చోట్ల పెద్ద పెద్ద వరల్డ్ బాడీస్లో ఆయన దేవుడు హెచ్చించాడు. గొప్ప బిషప్గా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో, ఒక గొప్ప మోడరేటర్గా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యాడు. దేవుని సేవలో ఆయన మమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపుకు లోబడి వచ్చిన ఇంతవరకు నేను 58 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నాను. నాకే లోటు లేదు, నాకే అక్కర లేదు. నేను ఇప్పుడు 84 సంవత్సరాల వృద్ధుడిని, కానీ ఇంకా దేవుని సేవ చేయాలనే ఆశ ఉంది నాకు. దేవుని పిలుపు ఈనాడు అనేకులకు దేవుడిస్తున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు, ఆయన పని చేయడానికి పిలుస్తున్నాడు. సువార్త సేవకు పిలవచ్చు, ఒక పాస్టర్గా ఉండడానికి పిలవచ్చు, ఒక టీచర్గా, ఇంజనీర్గా, డాక్టర్గా, నర్సుగా, ఇంకా ఏమీ అక్కర్లేదు. ఒక దినం నేను ఒక చోటకి వెళ్తుంటే ఒక అతను సాక్ష్యం చెప్పాడు నాకు, నా పక్కన నడుస్తూ. నేను ఒక వ్యవసాయ కూలీని, పొలంలో పనిచేయటానికి పొద్దున్నే 5ంటికి బయలుదేరి వెళ్తుంటే ఒక ఆయన నాకు ఎదురుగా వచ్చాడు. గడ్డం వేసుకున్న ఒక ఆయన, తల మీద ముసుగేసుకున్నాడు. ఇస్రాయేల్ ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచాడు నన్ను. ఎవరబ్బా ఈయన నా పేరుతో పిలుస్తున్నాడు అనుకున్నా. నా సేవ చేయి, నా పని చేయి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు ఈయన, ఆయన సేవ చేయమంటాడు, ఆయన పని చేయమంటాడు అనుకొని నేను అక్కడే మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని పిలుపది. అక్కడి నుంచి నేను ఒక వ్యవసాయ కూలిని, కానీ దేవుని సేవ చేస్తూ సువార్థికుడిగా ఉన్నాను. చక్కటి సాక్ష్యం. దేవుడు పిలుస్తాడండి, అందరినీ పిలుస్తాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు. నేను ఎరుగున నా యొక్క సేవలో చాలామంది చిన్నవారిని దేవుడు పిలిచాడు. షాలేం రాజ్ అనే బిడ్డను దేవుడు పిలిచాడు. MA చదువుకున్నాడు ఆయన, కానీ దేవుని సేవకు పిలుపు రాగానే దేవుని సేవ కొరకు వచ్చేసాడు. లాంబర్ట్ జాస్పర్ అని బందర్లో ఇప్పుడు పాస్టర్ గారు, ఆయన్ని దేవుడు నా ద్వారా పిలిచాడు సేవకి. నేను దేవుని సేవ చేస్తానని MA చదువుకొని ఆయన బెంగళూరులో ఉన్న UTC కాలేజీలో ఆయన మరి థియలాజికల్ కోర్సెస్ చేసి MTA చదివి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. ఎంతోమంది దేవుని పిల్లలు దేవుని పిలుపు లోబడి దేవుని సేవ చేస్తున్నారు.
ఇదను దేవుడు నేను పిలుస్తున్నాడు. దేవుని పనికి రా నాయన, దేవుని పనికి రా. దేవుని పనిలో ఆయన చిత్తమునకు లోబడు, ఆయన పిలుపుకు లోబడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, తన మహిమార్థం వాడుకుంటాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాడు, నీ నామమును గొప్ప చేస్తాడు, నేను ఆశీర్వాదంగా చేస్తాడు. నీ ద్వారా అనేకులకు దేవుడు తన దీవెన అనుగ్రహిస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు, మోక్ష భాగ్యం, మోక్ష రాజ్యం అనుగ్రహిస్తాడు. ప్రభు ఆయన ఇచ్చిన పిలుపుకు నీవు లోబడు నాయన. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఓ దేవా, మా పరమ తండ్రి, ఈ దినము అబ్రాహాము అనే వారిని పిలిచావు. నీ పిలుపుకు లోబడి ఆయన వచ్చినప్పుడు ఆయన నీవు గొప్ప జనముగా చేశావు, ఆయన నామమును గొప్ప చేశావు. ఆయన నీ కొరకు విశ్వాసులకు తండ్రి అనే పిలుపు పొంది నీ కొరకు జీవించినాడు. ఇలాగ లోకంలో అనేక మందిని నీ పిలిచావు ప్రభువా, నీ పని కొరకు పిలిచావు. నీ పనికి నమ్మకంగా నీ సేవలో వాడబడ్డానికి, నిన్ను యజమానుడు వాడుకునే పాత్రలుగా వాడబడ్డానికి నీవు చూపిన కృపను బట్టి వందనాలు. వాడుకొని చూడ నీ సేవకులందరినీ బట్టి వందనాలు. ఇలాగ ఇంకా ఎంతోమంది నీ రాజ్య సేవ కొరకు వాడుకోనండి. ఘనతమయం ప్రభావం చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మయు నాయన సర్వశక్తి గల ప్రభు దీవెన సదా మీకు తోడైండును గాక. ఆమేన్.